Friends, this is Bhupati Raj, Mantra IAS Academy, Hyderabad. Welcome to our wonderful program, Current Affairs Series. ఫ్రెండ్స్ ఈరోజు బేసిక్ పాయింట్ 40 బిట్స్ న్యాచురల్లీ 40+1 అలా తీసుకున్నాను. ఇందులో అన్నింటికంటే ముఖ్యం చెప్పాల్సిన విషయం ఏంటంటే పిఐబి న్యూస్ అనాలిసిస్. పిఐబి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో న్యూస్ అనాలిసిస్ చాలా డీసెంట్గా మనం తీసుకున్నాం. ఎందుకంటే 20 టాపిక్స్ మేము తీసుకున్నాం, 20+ ఇన్ఫ్యాక్ట్. దాంట్లో చాలా బ్యూటిఫుల్ డేటా ఉంది. మీకు ముఖ్యమైన విషయం చెప్పాలి అందరికీ కూడా, మన్ కీ బాత్ ప్రైమ్ మినిస్టర్ ఎస్టర్డేస్ మన్ కీ బాత్ నుంచి చాలా క్వశ్చన్స్ తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఈజ్ ఎ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. సో వాట్ దట్ హీ సేస్ ఇట్స్ ఇన్ అథెంటికేట్. దట్స్ వాట్ ఫెంటాస్టిక్ డేటా. మన ఎగ్జామ్కి యూజ్ అయ్యేట్టుగా చాలా క్వశ్చన్ డిజైన్ చేయడం జరిగింది నేను. సో టోటల్ కాకుండా కొన్ని పాయింట్స్ వారి స్పీచ్ నుంచి మనకి ఏవైతే అవసరం తీసుకున్నాం. అలాగే మిగతా ఇష్యూస్ నేను జస్ట్ మీకు తెలుసా విషయం, ఐ విల్ షో ద హోల్ థింగ్ హియర్, ద టాపిక్స్ విచ్ ఐఎమ్ గోయింగ్ టు కవర్. రైట్, జ్ఞాన్ భారతి, జ్ఞాన్ భారతం మిషన్, చోలా కాపర్ ప్లేట్స్, గ్యాంజెటిక్ డాల్ఫిన్, నమామి గంగే ప్రోగ్రామ్, న్యూ సిడిఎస్, చీఫ్ ఆఫ్ న్యూ స్టాఫ్ ఆఫ్ కోర్స్, అట్లాగే రాజ్యసభ బయానియల్ ఎలక్షన్స్, 24 సీట్స్ మీకు తెలుసా విషయం కూడా. అలాగే ఖేత్ బచావో అభియాన్, నిన్నటి న్యూస్లో కూడా నేను ఇది కవర్ చేయడం జరిగింది. సాయిల్ హెల్త్ కార్డ్, పిఎం కిసాన్, పిఎం ఫసల్ బీమా యోజన, పిఎం కిసాన్ మాన్ధన్ యోజన, వరల్డ్ నో టొబాకో డే, దట్స్ వాట్ ఎస్టర్డే, ఇట్స్ ఆఫ్ 31st of May ఎవ్రీ ఇయర్. అలాగే సిలిగురి కారిడార్, మీకు తెలిసి చికెన్ నెక్ అంటాం, చాలా ఇంపార్టెంట్. అలాగే ఇండియా ఆస్ట్రేలియా డిఫెన్స్ డైలాగ్ అండ్ ఇండియా మియన్మార్ రిలేషన్స్, సింగపూర్ ఓపెన్ 2026 సక్సెస్ఫుల్గా. నేను మీకు చెప్తున్నప్పుడు నేను ఇష్యూలో అవర్ వండర్ఫుల్ the two players, right, they succeeded of course in that particular game. And తెలుసు మీకు, this is what you can say, Sai Raj Ranki Reddy, యూ కెన్ సే. నెక్స్ట్ ఈజ్ వాట్ చిరాగ్ శెట్టి. ఈ నేమ్స్ కూడా మనం తీసుకుంటాం ఇక్కడ. అలాగే సౌత్ వెస్ట్ మాన్సూన్ ఫస్ట్ కేరళలో ఎంటర్ అవుతుంది. పిఎం స్వనిధి స్కీమ్, సైబర్ సెక్యూరిటీ ఆఫ్ సిబిఎస్ఈ, ఆన్మార్క్ పోర్టల్, ఇలాంటివి చాలా ఇష్యూస్ని మనం డిస్కస్ చేయబోతున్నాం బాబా. సో ఫస్ట్ పాయింట్, ఐ డూ వన్ థింగ్, మీకు డేటా చెప్పిన తర్వాత మీకు తెలుసండి క్వశ్చన్స్ ఇలా ఉంటాయి. ఈ 40 బిట్స్ అనమాట. This is what actually in 2 languages, bilingual I am taking it. Gyan Bharatam Abhiyan is related to space, heritage preservation, agriculture, ఇలా క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇట్ ఈస్ ప్యూర్లీ నాట్ ఏ జనరల్ వాట్ యూ కెన్ సే స్పీచెస్ ఆర్ సంథింగ్. ఇట్స్ ప్యూర్లీ యూపీఎస్సీ కరెంట్ అఫేర్స్ క్లాస్. And you so those who are preparing for the competitive exams, for them it's a class. So I know that one, it's not thousands of views won't come for this video, but ప్లీజ్ ప్రిజర్వ్ ఆల్ దీస్ వీడియోస్. అండ్ అన్ని బల్కీగా కాకుండా మీకు ఎప్పుడు అవసరమో రైట్ అది ఏదో డిజైన్ చేస్తూ పెట్టాం. ఇక్కడ బ్యూటిఫుల్ పాయింట్ ఇన్ దిస్ కేస్. సో ఏ రోజు ఆ రోజు కంప్లీట్ చేసుకోండి, దట్స్ మై ఇంటెన్షన్. మన్ కీ బాత్, హెరిటేజ్ కన్జర్వేషన్, స్పోర్ట్స్, ఎన్వైరన్మెంట్ అండ్ సోషల్ ఇనిషియేటివ్స్, ఇవన్నీ కూడా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా మెన్షన్ చేశారు నాన్న. సో బ్యూటిఫుల్లీ ఇది 134th ఎడిషన్ ఆఫ్ మన్ కీ బాత్ అనమాట. సో చాలా ఎక్స్ట్రాడనరీ పాయింట్స్ని వారు మనకి హైలైట్ చేశారు వారి మన్ కీ బాత్ ప్రోగ్రాంలో, ఇంక్లూడింగ్ కల్చరల్ హెరిటేజ్ ప్రిజర్వేషన్, ఎన్వైరన్మెంటల్ కన్జర్వేషన్, స్పోర్ట్స్ ఎక్సలెన్స్ అండ్ యూ కెన్ సే సోషల్ సర్వీస్ అండ్ పబ్లిక్ అవేర్నెస్. ఇవన్నీ కూడా ప్రైమ్ మినిస్టర్ గారు తీసుకున్నారు వారి మన్ కీ బాత్ ప్రోగ్రాంలో. Prime Minister informed that under the Gyan Bharatam Abhiyan, there are copper plates belonging to, చూడండి, మహర్షి బాలార్జున్ ఆఫ్ ద పాండువంశీ డైనాసిటీ, 6th 7th century CE, Christian era, were discovered at మల్హర్ ఇన్ ఛత్తీస్గఢ్. ఇది డెఫినెట్గా మనకి ఆర్ట్ అండ్ కల్చర్లో అడిగే క్వశ్చన్. సో ఇప్పుడు మీరు చెప్పండి, మన్ కీ బాత్ అనేది కాదు మనం వినాల్సిన అవసరం లేదంటారా? నో, నెక్స్ట్ టైం ఆన్వర్డ్స్ మన్ కీ బాత్ డెఫినెట్గా మీరు ఏదో టైంలో వినాలండి. సో దట్స్ ఇంపార్టెంట్. దీస్ ఇన్స్క్రిప్షన్స్ ఆర్ వాల్యుబుల్ సోర్సెస్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఏన్షియంట్ ఇండియన్ అడ్మినిస్ట్రేషన్, ఏన్షియంట్ సొసైటీ అండ్ ఏన్షియంట్ కల్చర్. He also referred to the successful return of ancient Chola era copper plates from Netherlands. ఇది ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో తీసుకున్న నెదర్లాండ్స్ టు ఇండియా. డెఫినెట్గా ఆర్ట్ అండ్ కల్చర్లో మెయిన్సే కావచ్చు, ప్రిలిమ్స్ కావచ్చు, ఎస్ ఈ డేటా మీద క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. మెయిన్స్ అయితే ఈ డేటా తీసుకుని ఎక్స్టెండ్ చేస్తాను ఆన్సర్ని. అంత అద్భుతమైన ఇన్ఫర్మేషన్ అనమాట. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఇక్కడ తీసుకుంటే 6th 7th centuryలో డైనాసిటీ ఎవరిది అది అనే పాయింట్ ఒక క్వశ్చన్. అదర్వైజ్ బట్ మహర్షి పేరేంటి ఎలాంటివి, బికాస్ పాండు వంశీ డైనాసిటీ, దట్ ఈస్ వాట్ బిలాంగింగ్ టు మహర్షి బాలార్జున్. బాలార్జున్ ఇస్ ద నేమ్, దట్స్ వాట్ యాక్చువల్లీ. అట్లాగే
మనకి కాపర్ ప్లేట్స్ ఫ్రమ్ నెదర్లాండ్స్ ఏ డైనాసిటీకి, సౌత్ ఇండియన్ టాప్ వండర్ఫుల్ డైనాసిటీ దట్ ఇస్ చోళా డైనాసిటీ అనమాట. ఇలా మీరు అన్ని తీసుకున్నట్టయితే స్పోర్ట్స్లో మన వాళ్ళు ఎంత అద్భుతంగా చేశారు అనే విషయం మీకు బికాస్ ఆఫ్ వాట్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మెన్షన్ చేశారు. అలాగే వన్ మోర్ పాయింట్ హీ మెన్షన్ దట్ ఏ సింపుల్ కలెక్షన్ ఆఫ్ ₹1 లైక్ దట్ ఇట్ ఇస్ బికమ్ ఏ చాలా పెద్ద ఫండ్ అయిందండి. అది కూడా వారు మెన్షన్ చేశారు. అండ్ అమ్మాన్ హర్ నేమ్ ఈజ్ నేను మర్చిపోయాను, నువ్వు దాంట్లో వినింది. సో షీ కలెక్టెడ్ అట్ స్కూల్ చిల్డ్రన్ దగ్గర నుండి పెద్ద అమౌంట్ అయిపోయింది, ఆల్మోస్ట్ 40 lakhs ప్లస్ సంథింగ్. సో అది మనకి ఆర్మీ మిలిటరీ వెల్ఫేర్ ఫండ్కి వారు ఇవ్వడం జరిగింది. అవన్నీ చాలా అద్భుతమైన విషయాలు మెన్షన్ చేశారు. సో ఇదే మనకి క్వశ్చన్స్లో అడిగే అవకాశం ఉంటుంది నన్ను. అందుకని చాలా ప్లీజ్ గవర్నమెంట్ ఇన్ఫర్మేషన్లోంచి మీకు ఏది వచ్చినా దాన్ని వెంటనే ప్రిజర్వ్ చేయండి, రాసి పెట్టేసుకోండి, ఒక నోట్స్ బ్యూటిఫుల్గా ప్రిపేర్ చేయండి. దట్స్ ఇంపార్టెంట్ ప్లీజ్. ప్రైమ్ మినిస్టర్ ఎంఫసైజ్డ్ citizen-led development by mentioning several individuals who have contributed to society. వారి పేర్లలో అంటే సొసైటీకి ఎంత అద్భుతంగా చేసిన మెన్షన్ చేస్తూ ఆకాష్ గుప్తా ఫ్రమ్ బస్తీ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ ఇనిషియేటెడ్ ఏ క్యాంపెయిన్ టు క్లీన్ ద, చూడండి, మనోరమ రివర్. మీకు దీంట్లో ఏమడగొచ్చు క్వశ్చన్, మనోరమ రివర్ ఇన్ విచ్ స్టేట్ అని కూడా అడిగే అవకాశం ఉంటుంది నన్ను. ఇక్కడి నుంచి వచ్చింది మన డేటా లేదు, ఇదంటే ఇదే జరుగుతున్న విషయం ఇదే. ప్రతి ఎగ్జామ్లో బికాస్ ఆఫ్ ఆర్ట్స్ మేము అన్ని బుక్స్ చూసాం, ఏ బుక్స్లో లేవు సార్ అంటే ఈ బుక్లో ఉంది కదా, గవర్నమెంట్ ఇన్ఫర్మేషన్లో ఉంది, అది చూడండి ప్లీజ్. అట్లాగే నెక్స్ట్ బిట, బాలకృష్ణ అయ్యా, ఏ రిటైర్డ్ టీచర్ ఫ్రమ్ గోవా, వర్క్డ్ టు అడ్రస్ లోకల్ వాటర్ స్కేర్సిటీ ఇష్యూ. గిరిజా అమ్మ ఆఫ్ తమిళనాడు, నేను చెప్పాను కదా సేమ్ థింగ్ హియర్, డెడికేటెడ్ హర్ efforts towards welfare activities of soldiers. So that's a very, yes, I got the name Girija Amma of Tamil Nadu, remember. So the program also highlighted environmental conservation through the rescue of Gangetic dolphin, because aquatic animal of this wonderful country. నేను ఆ క్వశ్చన్ అడుగుతాను. Trapped in a canal in Uttar Pradesh. The rescue was carried out with the assistance of India's first Ganga dolphin rescue ambulance అండర్ ద నమామి గంగే ప్రోగ్రామ్. చూడండి, ఇప్పుడు మీకు ఈ విషయం విన్న తర్వాత ఇది యూపీఎస్సీ రిలవెంటా కాదా నాకు చెప్పండి. సో దేర్ఫోర్ వాట్, ఈ సోర్స్ అనేది మీకు ఎప్పుడైనా సరే ఇలా గవర్నమెంట్ ఇన్ఫర్మేషన్లోంచి, ప్రైమ్ మినిస్టర్లో వాయిస్లోంచి వచ్చినవి ఇవి తప్ప మనకి వేరే అంటే పాయింట్ ఎక్కడి నుంచో క్వశ్చన్స్ రావండి. మనం జాగ్రత్తగా ఉండాల్సిందే. ఫర్ యూపీఎస్సీ దిస్ డెమాన్స్ట్రేట్స్ ద గవర్నమెంట్స్ ఫోకస్ ఆన్ పార్టిసిపేటరీ గవర్నెన్స్, కల్చర్ ప్రిజర్వేషన్, బయోడైవర్సిటీ కన్జర్వేషన్ అండ్ కమ్యూనిటీ డ్రివెన్ డెవలప్మెంట్. ఈ యాంగిల్లో క్వశ్చన్స్ ఏది పడ్డా మనం ఆన్సర్ అద్భుతంగా రాయగలుగుతాం. ఇటు ప్రిలిమ్సే కావచ్చు, అటు మెయిన్స్ కావచ్చు. డేటా రైట్, మీ ప్యూర్లీ స్టాటిక్ డేటా ఎంత ఇంపార్టెంటో మన దగ్గర ఉన్న డేటాని లేటెస్ట్గా ఉందాన్ని ఇప్పుడు చెప్పండి. ఇది ఆర్ట్ అండ్ కల్చర్, ఇది కరెంట్ అఫైర్స్ అనాలా లేకపోతే వాట్ యూ కాల్ దట్ హిస్టరీ పాయింట్ అనాలా, మీరు నాకు చెప్పండి. సో దట్ ఈస్ వాట్, అంటే వితౌట్ కరెంట్ అఫైర్స్ కనెక్టివిటీ ఇంపాసిబుల్. మన హిస్టరీ కానీ సబ్జెక్ట్ బుక్స్లో చదవడం ఎంత ఇంపార్టెంటో ఇలాంటి డేటా అంతకంటే ఇంపార్టెంట్ అండి. రిటర్న్ ఆఫ్ చోళా కాపర్ ప్లేట్స్ అండ్ కల్చరల్ రిపాట్రియేషన్, ఇది మీకు తెలిసిందే. ఇండియా రీసెంట్లీ రిసీవ్డ్ ఏన్షియంట్ చోళా పీరియడ్ కాపర్ ప్లేట్స్ ఫ్రమ్ నెదర్లాండ్స్. Such repatriation efforts are significant because they restore cultural property that forms part of India's civilizational heritage. సో ఇది ఎక్కడి నుంచి తీసుకున్నాం, ఇది ఏ డైనాస్టిక్ సంబంధించింది అనే క్వశ్చన్ మీకు ఏది వచ్చినా చాలా అద్భుతంగా చేయగలుగుతారు నాన్న. కాపర్ ప్లేట్ ఇన్స్క్రిప్షన్స్ వర్ ఎక్స్టెన్సివ్లీ యూస్డ్ డ్యూరింగ్ ఏన్షియంట్ అండ్ మిడివల్ ఇండియా ఫర్ రికార్డింగ్ రాయల్ గ్రాంట్స్, అడ్మినిస్ట్రేటివ్ ఆర్డర్స్ అండ్ ల్యాండ్ డొనేషన్స్. ఇప్పుడు చెప్పండి, ఈ పాయింట్ చూస్తే అంటే ఎందుకు వాడుతారు అంటే 3 points ఇస్తాడు వాడు. పాయింట్ నెంబర్ 1, పాయింట్ నెంబర్ 2, పాయింట్ నెంబర్ 3. 1 కరెక్ట్, 2 కరెక్ట్, 1, 2 కరెక్ట్, 3 is wrong, 1, 2, 3 కరెక్ట్. అఫ్ కోర్స్ 4 ఇంకో పాయింట్, దిస్ బిలాంగ్స్ టు చోళ డైనాసిటీ లైక్ దట్. ఇవన్నీ ఇచ్చాక అంటే మనకి డేటా అనేది మనం డైలీ చూస్తూ ఉండాల్సిందే ప్లీజ్. దాట్స్ మై అఫ్ కోర్స్ పర్సనల్ అబ్జర్వేషన్ అండ్ ఇట్స్ సజెషన్ ఆల్సో ప్లీజ్. నౌ Chola inscriptions provide important information regarding governance, trade networks, temple administration and maritime activities. సో ఈ చోళా డైనాసిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆప్షన్స్ ఇచ్చినాక మనం రాయగలుగుతాం, లేదు మెయిన్స్లో ఆన్సర్ అడిగినా అద్భుతంగా చేయగలుగుతాం బేట. సో ద రిటర్న్ ఆఫ్ దీస్ ఆర్టిఫాక్ట్స్ అలైన్స్ విత్ ఇండియాస్ లార్జర్ ఎఫర్ట్స్ టు రిట్రీవ్ స్టోలెన్ ఆర్ ఇల్లీగల్లీ ఎక్స్పోర్టెడ్ antiquities
from foreign countries. Cultural diplomacy has emerged as an important component of India's foreign policy. సో ఇది కూడా మనకు ఫారిన్ కల్చరల్ డిప్లొమసీ అనే పాయింట్ ఒక క్వశ్చన్ వచ్చింది అనుకున్నాను మెయిన్స్లో. ఆన్సర్ దీన్ని మనం ఏం చేస్తాం, కనెక్ట్ చేయగలుగుతాం. అది ఒక అద్భుతమైన విషయం. సో ప్లీజ్ ఫాలో దిస్ వన్. చోలా డైనాసిటీ ప్రిలిమ్స్ బేస్లో కాపర్ ప్లేట్స్ ఇన్స్క్రిప్షన్స్, యునెస్కో కల్చరల్ హెరిటేజ్, అలాగే మెయిన్స్ అయితే కల్చరల్ డిప్లొమసీ అండ్ హెరిటేజ్ కన్జర్వేషన్. ఇది మనకి ఎలాగో అంటే మీకు అర్థమైంది నేను తీసుకున్న ఈ పిఐబి ఇన్ఫర్మేషన్, రైట్, మనకి ఆల్ ఇండియా రేడియో, డిడి న్యూస్లో, బికాస్ ప్రైమ్ మినిస్టర్ మన్ కీ బాత్, నో బడీ విల్ ఎక్స్పెక్ట్ దట్. దాని మీద ఒక 10 క్వశ్చన్స్ మనం డిజైన్ చేసుకుందాం టుడే. అది మై ఇంటెన్షన్. ఐ థింక్ మీకు అర్థం కావచ్చండి. ఇక హీట్ వేవ్ ప్రిపేర్డ్నెస్ అండ్ ట్రెడిషనల్ కూలింగ్ అని ప్రైమ్ మినిస్టర్ గారు మెన్షన్ చేశారు. ఏమేమి ఉంది అది పెద్ద ఆఫ్ కోర్స్ మీకు తెలుస్తుంది, మన ఓల్డెన్ డేస్లో తీసుకునేవి తీసుకోండి అని. ఆమ్ పన్నా, లస్సీ, బటర్ మిల్క్, సత్తు షర్బత్ అండ్ బేల్పానా. ఇది కూడా పాయింట్ ఏంటంటే ఏది వదిలిపెట్టడానికి లేదు నాన్న. దీస్ డ్రింక్స్ హ్యావ్ హిస్టారికల్లీ బీన్ యూజ్డ్ టు కంబాట్ డీహైడ్రేషన్ అండ్ హీట్ స్ట్రెస్ ఇన్ ట్రాపికల్ క్లైమేట్స్. అర్థం చేసుకోవాల్సిన విషయం బెటర్. సో దిస్ ఈజ్ వాట్, నో నీడ్ ఆఫ్ టేకింగ్ దిస్ అస్ మార్కెట్లో దొరికే కూల్ డ్రింక్స్ కాదు, ఇవి మనవి ఉన్నవి అని ఆయన చెప్పారు. అది అద్భుతమైన విషయం హియర్. అలాగే మ్యాంగో డిప్లొమసీ అండ్ అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్స్. ప్రైమ్ మినిస్టర్ గారు ఏ స్టేట్లోంచి ఎలాంటి మ్యాంగోస్ వస్తాయి అనే విషయం కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. దాట్స్ వాట్ యాక్చువల్లీ ప్లీజ్. సో ఎగ్జాంపుల్ మనకి బెంగన్పల్లి ఉంది తెలుగు స్టేట్స్లోంచి, అది కూడా వారు మెన్షన్ చేయడం జరిగింది నాన్న. సో దిస్ ఈజ్ వాట్ యాక్చువల్లీ cultivating indigenous mango varieties and noted that Indian mangoes are increasingly reaching global market. ఒక స్మాల్ విలేజ్ నుండి మనం వరల్డ్ మార్కెట్కి మ్యాంగో ఎక్స్పోర్ట్స్ ఆఫ్ కోర్స్ మీకు తెలుసండి అది. సో ఇండియా ఈజ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ మ్యాంగోస్. ఇక్కడ మీకు ఒక విషయం తెలిసిందా తెలియలేదు. అండ్ కల్టివేట్స్ హండ్రెడ్స్ ఆఫ్ ఇండిజినస్ వెరైటీస్ ఇంక్లూడింగ్ ఆల్ఫాన్సో, దశేరి, లాంగ్రా, బెంగన్పల్లి అండ్ కేసర్. ఇట్స్ ఇట్లా ఇంకా ఆగలేదు. మనం ఏం చెప్పాం, హండ్రెడ్స్ ఆఫ్ వెరైటీస్, ప్లీజ్ రిమెంబర్. సో నౌ విచ్ కంట్రీ ఈస్ లీడింగ్ ఇన్ అఫ్ కోర్స్ వాట్ యూ కెన్ సే ప్రొడ్యూసర్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ వాట్ యూ కెన్ సే మ్యాంగోస్? ఏం చెప్తాం ఆన్సర్? ఇండియా. దిస్ ఎక్కడ ఉంది సార్ డేటా? మాకు దొరకలేదు. ఉంది ఇక్కడే, అది కావాల్సింది. ద ప్రమోషన్ ఆఫ్ ఇండిజినస్ వెరైటీస్ contributes to agriculture diversification, export growth, preservation of biodiversity, farmer income enhancement. అలాగే బెట this reflects the government's strategy of linking agriculture with global value chains అది economy point of view. ఇది మీకు ఎన్ని రకాలుగా అంటే అబ్జెక్టివ్ బిట్స్కి కానీ మెయిన్స్ అటాచ్మెంట్కి కానివ్వండి చాలా యూస్ఫుల్ అనమాట. అలాగే నేషనల్ సీనియర్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ కాంపిటీషన్, దీంట్లో మీకు తెలుసండి నేషనల్, అది ఎక్కడ జరిగింది? రాంచీలో జరిగింది, జార్ఖండ్లో, రైట్. జస్ట్ 1 month బ్యాక్ అనమాట. ఇది మనం అప్పుడు న్యూస్లో కూడా కవర్ చేశాం. ప్రైమ్ మినిస్టర్ కంగ్రాచులేటెడ్ అథ్లీట్స్ హూ బ్రోక్ నేషనల్ రికార్డ్స్ డ్యూరింగ్ ద నేషనల్ సీనియర్ అథ్లీట్స్ ఫెడరేషన్ ఛాంపియన్షిప్ హెల్డ్ ఇన్ రాంచీ, జార్ఖండ్. ఇందులో అడిగే క్వశ్చన్ ఇప్పుడు ఇవన్నీ తీసుకుంటున్నాను నేను, అన్ని క్వశ్చన్స్ తీసుకున్నాను. సో నేషనల్ సీనియర్ అథ్లీట్స్ ఫెడరేషన్ కాంపిటీషన్ ఎక్కడ జరిగింది? ఆన్సర్ రాంచీ. సో ఇది కొన్ని క్వశ్చన్స్ ఏం చేసే డేటా చెప్పింది, కొన్ని తగ్గించేసుకున్నాను అంతే. సో అన్నీ మీరు నేను చెప్పే విషయం జాగ్రత్తగా గమనించినట్టు అయితే మీ స్కోర్ అద్భుతంగా ఉంటుంది కరెంట్ అఫైర్స్లో. నాన్న ఇక్కడ కరెంట్ అఫైర్స్ అనకూడదు, కంప్లీట్ సిలబస్ అనాలి. కల్చర్ కనబడుతుంది, ఎకానమీ కనబడుతుంది, అగ్రికల్చర్ కనబడుతుంది కదా, అగ్రికల్చర్ పార్ట్ ఆఫ్ ఎకానమీ, రైట్. సో ఎవ్రీథింగ్ ఈస్ దేర్. ఫర్ దట్ నా స్పోర్ట్స్, సమ్ డిప్లొమసీ యూ కెన్ సీ దట్, అండ్ ఆఫ్ కోర్స్ స్పోర్ట్స్ పాలసీ, ఎవ్రీథింగ్ అన్నీ మీకు కనబడతాయి. ఎస్, నోటబుల్ అథ్లీట్స్ గురువిందర్ సింగ్, తేజస్విన్ శంకర్, దేవ్ మీనా, Kuldeep Kumar, Animesh Kujur. Their achievements reflects India's growing sports ecosystem under initiatives like Khelo India and Target Olympic Podium schemes. మీకు దీంట్లో ఏం అడగొచ్చు తను? ఎస్, దీస్ ఆర్ బిలాంగ్స్ టు ఆఫ్ కోర్స్ ఖేలో ఇండియా అండ్ టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్స్ బిలాంగ్స్ టు విచ్ స్కీమ్ అన్నారు అనుకోండి. విచ్ ఆఫ్ ద ఏదో ఆప్షన్ ఇస్తారు మీకు. ఇవి తెలిస్తే ఆన్సర్ రాయగలుగుతాం. ఇక నిన్ననే మేము కవర్ చేసాం, అన్ని న్యూస్ కూడా కనెక్టివిటీ ఉంటుందండి. సో ఎవ్రీడే న్యూస్ ఫాలో అవుతుంటే మీకు చాలా బాగుంటుంది. సో దట్ ఈస్ వాట్ యాక్చువల్లీ. ఎలాగూ మన దీంట్లో ఉంది కదా, నేను సబ్స్క్రైబ్ చేశాను, ఉంటుంది, తర్వాత చూసుకోవచ్చు అని అనుకోకండి. బికాస్ థౌజండ్స్ ఆఫ్ యంగ్స్టర్స్ ఆర్ ఆఫ్ కోర్స్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. జస్ట్ డైలీ మీరు చూసినట్టు అయితే యూజ్ అవుతుంది. వై టు కీప్ ఎప్పుడు నేను ఓపెన్ చేస్తాను ఎందుకు? ఏ రోజు జస్ట్ హాఫ్ అన్ అవర్ పెట్టేస్తే అయిపోతుంది కదా. సరే, అది మీ చాయిస్, బట్ ఐ విల్ డూ మై డ్యూటీ ఇన్ దిస్ స్టైల్. జనరల్ ఎన్ఎస్ రాజా సుబ్రమణి assumed office as India's new chief of defense staff. You can say CDS. India's new chief of defense staff.
నిన్ననే మనం ఈ క్వశ్చన్ చాలా అద్భుతంగా చెప్పుకున్నాం. అసలు సిడిఎస్ ఎప్పుడు మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో తీసుకున్నాం సార్ అంటే 2019 కంటే ముందు సిడిఎస్ లేరండి. వీ హ్యావ్ 3 ఆర్మీ, నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్కి చీఫ్స్ ఉండేవాళ్ళు. వాళ్ళు కోఆర్డినేట్ చేసుకునే తప్ప ముగ్గురిని కోఆర్డినేట్ చేసే ఒక ఆఫీసర్ లేరు. అది 2019లో మనం తీసుకున్నాం. దట్ ఈస్ వాట్ ద సిడిఎస్ పొజిషన్ వాజ్ క్రియేటెడ్ ఇన్ 2019. ఎవరి బేస్డ్ ఆన్ విచ్ రికమెండేషన్స్ అనేది క్వశ్చన్ గ్యారంటీగా ఉంటుంది నాన్న. రికమెండేషన్స్ ఆఫ్ బేస్డ్ ఆన్ రికమెండేషన్స్ ఆఫ్ కార్గిల్ రివ్యూ కమిటీ అండ్ సబ్సిక్వెంట్ డిఫెన్స్ రిఫార్మ్స్. ఈ ఇంకొకటి కూడా నేను లాస్ట్ వీడియో మీరు చూసినట్టయితే ఈ పాయింట్ ఇంకా తెలుస్తుంది మీకు. ద సిడిఎస్ సర్వ్స్ యాజ్ ద ప్రిన్సిపల్ మిలిటరీ అడ్వైజర్ టు ద గవర్నమెంట్ అండ్ ప్రమోట్స్ జాయింట్నెస్ అమాంగ్ ద ఆర్మీ, నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్. సో ఏ ఒక ఆపరేషన్ సక్సెస్ఫుల్గా మొన్న ఎందుకు మనకి ఆపరేషన్ సింధు అద్భుతంగా సక్సెస్ అయింది? బికాస్ ఆఫ్ ద కోఆర్డినేషన్ బిట్వీన్ ద 3 ఫోర్సెస్. అది ఈ 3 ఫోర్సెస్ కూడా కోఆర్డినేట్ చేస్తూ మనం వెళ్ళాం కాబట్టి ఆపోనెంట్ని అసలు అడ్రస్ లేకుండా చేసేవాళ్ళం. అదృష్టం బాగుండి వాడు బతికిపోయాడు, అంతకంటే ఏం లేదండి. సో ద జనరల్ Subramani emphasized military modernization, innovation in defense capabilities, operational readiness, protection of sovereignty and territorial integrity. So ఇక్కడ మన prelims point of view CDS based on which recommendations and that who's the new chief for CDS at the same time what అట్లాగే ఏ ఇయర్ నుంచి మనం సిడిఎస్ ఉన్నారు, ఇలా ఏ క్వశ్చన్ వచ్చినా అద్భుతంగా మనం రాయగలుగుతాం బిడ్డ. నా న్యూ చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ ఆల్సో. సో చూడండి, అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ బికేమ్ ద 27th చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ సక్సీడింగ్ అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి. రిమెంబర్, ఇది ఈ క్వశ్చన్ మీరు గుర్తుపెట్టుకోవాలి. కరెంట్ అఫేర్స్ జనరల్ ఎగ్జామ్స్లో అతను ఎవరైనా పక్క అడిగే క్వశ్చన్ ఉంటుంది నాన్న. అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ ఈజ్ ద 27th చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్. So he highlighted increasing regional security challenges as emphasized maritime vigilance. The Indian Navy remains central to Sagar Doctrine, Indo-Pacific strategy, maritime security, anti-piracy operations. వీటి మీద మీరు గుర్తుపెట్టుకోండి ప్లీజ్. చాలా ఫ్యాంటాస్టిక్ డేటా అండి, మీరు గుర్తుపెట్టుకోండి, దట్స్ ఇంపార్టెంట్. ఇండియా మయన్మార్ రిలేషన్స్, మీకు ఆ ప్రెసిడెంట్ మన దగ్గరికి వచ్చారు. ఎస్, హీఈస్ స్టిల్ ఇన్ ఇండియా, ఆఫ్ కోర్స్ 5-day టూర్ అనమాట. ఫస్ట్ గయాకి వెళ్ళారని చెప్పాం, బోధ్ గయా. అక్కడ ఆయన మెడిటేషన్ చేశారు, అక్కడి నుంచి వచ్చారు మళ్ళీ. రైట్, మన వండర్ఫుల్ ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్ అండ్ ప్రైమ్ మినిస్టర్ని కలవడానికి ప్లాన్ చేసుకున్నారు. ఇవన్నీ విషయాలు మీకు చూశారు. సో దాట్స్ ఎ మేజర్ పాయింట్ హియర్. మియన్మార్ ఆక్యుపైస్ ఎ క్రూషియల్ పొజిషన్ ఇన్ ఇండియాస్ నేబర్హుడ్ ఫస్ట్ పాలసీ, Act East policy, Mahasagar initiative. So this is what Prime Minister Modi is scheduled to hold talks with Minang Hlaing. So he's the president of Myanmar andi. So key discussions in areas aimed at connectivity, border security, trade, infrastructure, counter insurgency cooperation. ఇది వాళ్ళ మధ్య జరగబోయే డిస్కషన్స్ అనమాట. మియన్మార్ ప్రెసిడెంట్ ఆల్సో విజిటెడ్ ద ఎగ్జిబిషన్ డిస్ప్లేయింగ్ ద సేక్రెడ్ పిప్రాహ్వా. ఇది మనకి ఇంకొక పాయింట్ నేను తీసుకున్నా దీంట్లో. రిలిక్స్ అసోసియేటెడ్ విత్ గౌతమ్ బుద్ధ. బాబా, మనం ఒక అద్భుతమైన పని చేసాం. మంగోలియాకి, మీకు ఆల్రెడీ లాంగ్ బ్యాక్లో కూడా ఈ డిస్కషన్ వచ్చినప్పుడు చెప్పాను, మంగోలియాకి మనం ఈ రిలిక్స్ పంపిస్తున్నాం. అది ఏ ఫ్లైట్లో కూడా నేను క్వశ్చన్ రాశా. సో దట్ ఈస్ వాట్ మెయిన్స్ టాపిక్ ఈజ్ ఇండియాస్ neighborhood policy. Now sacred Buddha relics sent to Mongolia. Which flight it is? In Indian Air Force IL-76 Gajraj transported sacred relics of Lord Buddha to Mongolia. So Buddhist diplomacy is increasingly becoming an important soft power tool for India. ఇది డెఫినెట్గా కల్చరల్ యాంగిల్స్లో అనలైజింగ్ ద బుద్ధిస్ట్ డిప్లొమసీ అనే క్వశ్చన్ అడిగారు అనుకోండి, మీరు అన్ని కనెక్ట్ చేయాలి నాన్న. రైట్, ఈవెన్ ద విజిట్ ఆఫ్ దిస్ వండర్ఫుల్ ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, దిస్ ప్రెసిడెంట్ ఆఫ్ వడ్ యూ కెన్ సే మియన్మార్ కావచ్చు, ఎవ్రీబడి వాళ్ళు వచ్చిన వాళ్ళు ఎనీ మనకి ఉన్న నేషన్స్లో ఎక్కడెక్కడ బుద్ధిజం ఉందో, మనం ఏం చేస్తున్నాం, ఎన్ని పాయింట్స్ని కనెక్ట్ చేస్తూ ఆన్సర్ రాయాలి. కాబట్టి చాలా ప్లీజ్ ఎవ్రీ డే మీరు, నేను చెప్తుంది ఒకటే విషయం అండి, డోంట్ కీప్ ద వీడియో ఐడిల్. మీరు ఏ రోజు ఆ రోజు కంప్లీట్ చేసుకోండి. ఎగ్జామ్ చాలా రోజులు ఉంది కదా, మేము అదేదో ఒకటి ఉంది -60 అని అలానే అన్ని ఒకేసారి చూస్తా అనుకోకండి, దాంతో తలనొప్పి అవుతుంది. సో దేర్ఫోర్ వాచ్ మై వీడియో రెగ్యులర్లీ, దట్స్ ఆల్. ఐ నో మీ ఎలాగో ఛానల్లో ఉంటుంది, అది ఎందుకు దండగా నా ఒపీనియన్. సో ఆ రెగ్యులర్ కంప్లీట్ చేసుకుంటే చాలని చెప్తున్నాను. సో దిస్ ఈజ్ వాట్ ఇట్ స్ట్రెంథెన్స్ కల్చరల్ relations with Buddhist majority nations and reinforces India's role as the birthplace of Buddhism. మీకు తెలుసు, దిస్ బుద్ధిజం పుట్టిందే ఇండియాలో కదా మై డియర్. బికాస్ ఆఫ్ వాట్ పీపుల్ ఆర్ టెలింగ్ దాట్
టాలరెన్స్ నాన్సెన్స్ వర్డ్ అది. ఎందుకంటే ఇండియా టాలరెంట్ ఎప్పటి నుంచి మన దగ్గరే బుద్ధిజం పుట్టింది, మన దగ్గరే జైనిజం పుట్టింది, హిందూయిజం ఉంది, అఫ్ కోర్స్ సిక్కిజం ఇక్కడే పుట్టింది. చూడండి, అంటే అప్పటి నుంచి కూడా మనం డిఫరెంట్ రిలీజియన్స్ కలిసి బతుకుతున్నాం. ఎవడో వచ్చి కమెంట్ చేస్తున్నారు టాలరెన్స్గా ఇండియాలో ఇంటాలరెంట్ అని వాడేడో అవుట్ ఆఫ్ ఇండియా నుంచి కామెంట్ చేయగానే మనం అమాయకుల్లాగా యాక్సెప్ట్ చేయకూడదండి. చాలా దరిద్రమైన ఇష్యూస్ బయట నడుస్తున్నాయి. ఇండియాని డీస్టెబిలైజ్ చేయాలని చాలా ఫోర్సెస్ పనిచేస్తున్నాయి. కొద్దిమంది దాన్ని సపోర్ట్ చేస్తున్నారు ఇండియాలో. ఇట్స్ వెరీ బ్యాడ్ థింగ్. సో ప్లీజ్, మీరు యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే యంగ్స్టర్స్ అంతా కూడా ఒక పాజిటివ్ దృక్పథంతో ఏం జరుగుతుంది దేశంలో, అసలు దేశంలో ఉన్న పాయింట్ ఏంటి, మనకున్న గవర్నెన్స్ అండ్ ఎట్లా ఉన్నది, గవర్నమెంట్ ఎట్లా పనిచేస్తుంది అనే యాంగిల్లో పాజిటివ్గా చూడండి. అంతే తప్ప పనికిరాని ఇష్యూస్ మీద మీరు టైం వేస్ట్ చేయకూడదు ప్లీజ్. రాజ్యసభ బైఎనియల్ ఎలక్షన్స్ 2026 ఎవరు కండక్ట్ చేస్తారు రాజ్యసభ ఎలక్షన్స్ ఇది? ఆబ్వియస్లీ దిస్ ఇస్ వాట్ యూ కెన్ సే ఎలక్షన్ కమిషన్. సో దట్స్ వాట్ యాక్చువల్లీ నోటిఫికేషన్ వాజ్ ఇష్యూడ్ ఫర్ 24 రాజ్యసభ సీట్స్ ఫ్రమ్ 10 స్టేట్స్ అండి. ఆంధ్రప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, రాజస్థాన్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, మణిపూర్, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్ అండ్ మిజోరాం. సో యూ రిమెంబర్ దట్ ఇంపార్టెంట్ అవుట్ గోయింగ్ మెంబర్స్ ఇంక్లూడింగ్ హెచ్డి దేవేగౌడ, మల్లికార్జున్ ఖర్గే. మీకు హెచ్డి దేవేగౌడ గారు ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్, మల్లికార్జున్ ఖర్గే ప్రెసిడెంట్గా ఏఐసిసి ప్రెసిడెంట్ అన్నమాట, కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్గా వారు ఉన్నారు. ఇంతమంది ఇన్ని స్టేట్స్లోంచి మళ్ళీ మనకు 24 మెంబర్స్కి ఎలక్షన్స్ అవుతున్నాయి బిడ్డ. తర్వాత ఖేత్ బచావో అభియాన్, నేను దీని మీద చాలాసేపు నిన్న విషయం చెప్పాను. సో దాని కనెక్టివిటీ, మనకి మినిస్టర్ గారు ఎవరు, యూనియన్ అగ్రికల్చర్ మినిస్టర్ ఎవరు అంటే అగ్రికల్చర్ మినిస్టర్ ఈజ్ శివరాజ్ సింగ్ చౌహాన్. లాంచ్ ద మంత్ లాంగ్, అంటే మనకి 1 జూన్ నుండి జూన్ 30కి ఇది ఉందండి ఈ ప్రోగ్రామ్. ఇట్ ఇస్ ఏంటిది? ఖేత్ బచావో అభియాన్ ఫ్రమ్ రైసెన్ డిస్ట్రిక్ట్ ఆఫ్ మధ్యప్రదేశ్. అది స్టార్ట్ చేసింది ఏ ప్లేస్ నుంచి అని క్వశ్చన్ వేస్తున్నా. ఆన్సర్ రైసెన్ అని చెప్తే చాలు బేట. ద క్యాంపెయిన్ ఫోకస్డ్ ఆన్ సాయిల్ హెల్త్ కార్డ్స్, ఫెర్టిలైజర్ ఎఫిషియన్సీ, న్యాచురల్ ఫార్మింగ్, వాటర్ కన్జర్వేషన్, ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఫేక్ ఫెర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్. రిమెంబర్, చాలా ఫెంటాస్టిక్ డేటా అనమాట. ద ఇనిషియేటివ్ ప్రమోట్స్ సస్టైనబుల్ అగ్రికల్చర్ అండ్ సైంటిఫిక్ ఫార్మింగ్ ప్రాక్టీసెస్. అగ్రికల్చరల్ వెల్ఫేర్ అండ్ ఫార్మర్ స్కీమ్స్ 12 years ఆఫ్ గవర్నమెంట్. ఎన్ని తీసుకురావాలో అన్ని తీసుకువచ్చారు. ఫార్మింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అగ్రికల్చర్ డెవలప్మెంట్ ఇష్యూలో సో మెనీ స్కీమ్స్ ఆర్ దేర్. అవి నేను మీకు కొన్ని తీసుకున్నాను ఇక్కడ. గవర్నమెంట్ హైలైటెడ్ సెవరల్ ఫార్మర్ సెంట్రిక్ స్కీమ్స్. వన్ ఈజ్ PM Kisan. Over 4.28 lakh crore transferred to approximately 9.5 crore farmers అండి. రిమెంబర్, PM Kisan స్కీమ్ కింద ఎంత ఇన్స్టిట్యూట్ ఇప్పటిదాకా ఎంత డిస్ట్రిబ్యూషన్ జరిగింది? 4.25 lakh crores, 428 లక్షల కోట్లు. రిమెంబర్ దాట్. ట్రాన్స్ఫర్ టు ఎంతమంది ఫార్మర్స్కి? ఆల్మోస్ట్ జస్ట్ 10 crores కూడా 9 లేదు, 9.5 crore ఫార్మర్స్కి ఇంత పెద్ద అమౌంట్ ఇవ్వడం జరిగింది. నన్ను అర్థం చేసుకున్నాను. అట్లాగే సెకండ్ స్కీమ్ ఏంటంటే PM ఫసల్ బీమా యోజన. దేని కింద? ఫసల్ బీమా. LIC ఈజ్ వాట్? లైఫ్ ఇన్సూరెన్స్. జీవన్ బీమా, జీవన్ అభియాన్, దిస్ వాట్ యూ కాల్ LIC, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఏమంటాం, హిందీలో మనం మర్చిపోయాను నేను. సో దట్ ఈస్ బీమా ఇస్ సేమ్ థింగ్, ఇన్సూరెన్స్ అనమాట. PM ఫసల్ బీమా యోజన. దిస్ ఈజ్ వాట్ యాక్చువల్లీ ఈ PM ఫసల్ బీమా కాన్సెప్ట్లో ఏంటి సార్ అంటే, క్రాప్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ ఎక్సీడింగ్ 1.92 lakh crores అనమాట. మనకి లైఫ్కి మన ఏదైతే ఇన్సూరెన్స్ ఉంటుందో క్రాప్ ఇన్సూరెన్స్ కోసం పెట్టింది ఫసల్ బీమా యోజన. అట్లాగే PM కృషి సంచయ్ యోజన, ఇది ఒక స్కీమ్. ఇంప్రూవ్డ్ ఇరిగేషన్ ఎఫిషియన్సీ. అట్లాగే సాయిల్ హెల్త్ కార్డ్ స్కీమ్స్. దీనివల్ల నియర్లీ 26 crore కార్డ్స్ని ఇష్యూ చేయడం జరిగింది నాన్న. ఏదండి? సాయిల్ హెల్త్ కార్డ్ స్కీమ్స్ కింద. అట్లాగే PM కిసాన్ సమ్మాన్ నిధి, మంత్లీ 3,000 రూపీస్ ఇస్తారు నార్మల్ పేరెంట్. దిస్ ఇస్ వాట్ ఒక మార్జినల్ ఫార్మర్స్కి ఇట్స్ ప్రొవైడ్స్ 3,000 మంత్లీ పెన్షన్ బేటా. ఇట్స్ ఎ వెరీ బిగ్ థింగ్. PM కిసాన్ సమ్మాన్ నిధి యోజన. అట్లాగే PM మత్స్య సంపద యోజన సపోర్ట్స్ ఫిషరీ సెక్టర్ గ్రోత్ అనమాట. మత్స్య అంటే మేము యూ కెన్ సే దట్ ఫిష్ అనమాట. దానికి ఎంకరేజ్మెంట్ కోసం తీసుకుంది. అట్లాగే నేషనల్ లైవ్ స్టాక్ మిషన్, ఇట్ ప్రమోట్స్
లైవ్ స్టాక్ బేస్డ్ లైవ్లీహుడ్. మనకి ఏంటంటే అగ్రికల్చర్ అంతా కూడా సపోర్టివ్ అగ్రికల్చర్, సింగిల్ కాకుండా అగ్రికల్చర్ ఫార్మర్స్ ఏం చేయాలి, వాళ్ళు పక్కన పౌల్ట్రీ ఫార్మ్సే కావచ్చు, యానిమల్ హస్బెండరీ, దిస్ వాట్ యూ కాల్ హియర్ గోట్స్ అండ్ షీప్ లైక్ దట్, దాన్ని డెవలప్ చేసేస్తూ ఇలా ఒక మిల్క్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆఫ్ కోర్స్ కౌస్ అండ్ బఫెలో ఇలా అడిషనల్ ఇన్కమ్ కోసం ప్లాన్ చేయడమే మనం లైవ్ స్టాక్ అంటే అవన్నీ వస్తాయి అన్నమాట. సో దట్ ఈస్ ద మిషన్ ఇస్ వాట్ నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ బెట. సో మీరు అర్థం చేసుకోండి ఎంత ఎక్స్ట్రాడనరీ పాయింట్స్ అన్ని మనం ఈ ఇష్యూస్లో పిఐబి నోట్స్ చదవడం వల్ల వస్తుంది అనేది. ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ ఫ్రమ్ 265 million tons about 358 million tons in this 24-25. ఇది 2014కి ఉన్న ప్రొడక్షన్ అవుతే మనం ఈ 12 ఏళ్ల టైంలో జస్ట్ 12 years ఆఫ్ గవర్నమెంట్లో ఎంత ఏ రేంజ్కి వెళ్ళిపోయిన ప్రొడక్షన్ అర్థం చేసుకో. చాలా వండర్ఫుల్. 358 million tonsకి ఎక్కడ 265, ఎక్కడ 358, చాలా అద్భుతం. ఇండియా హెస్ ఆల్సో బికమ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ రైస్ ప్రొడ్యూసర్. ఇప్పుడు క్వశ్చన్ మీకు వచ్చింది అనుకోండి బేట, రైట్, ఏ కంట్రీ వరల్డ్ మొత్తంలో రైస్ ప్రొడ్యూస్ చేస్తుంది గ్రేట్ కంట్రీ? ఇండియా. చూసారా, దట్స్ వాట్ యాక్చువల్లీ సిబిఎస్ఈ సైబర్ సెక్యూరిటీ మెజర్స్ మనకి ఇది ఒక అనవసరమైన విషయం, బ్యాడ్ లక్ అనమాట. బికాస్ సైబర్ అటాక్ జరిగింది, దాన్ని రెక్టిఫికేషన్ కోసం ఐఐటీస్ హెల్ప్ తీసుకుంటున్నారు. మన సైబర్ సెక్యూరిటీ టీమ్ని చాలా వర్క్ చేస్తుంది. అంటే గవర్నమెంట్ని బ్లేమ్ చేయడం చాలా ఈజీ, కానీ వర్క్ బికాస్ ఆఫ్ వాడు దొంగ చేస్తున్న పని కదా, జాగ్రత్తగా ఉండాలి. గవర్నమెంట్ చాలా కేర్ఫుల్గా ఉండాలి, ఒప్పుకుంటాను, బట్ సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్ ప్లీజ్. సో యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ దాన్ని నెగటివ్గా మీరు మాట్లాడకూడదు. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ అవుట్ సైడ్ పీపుల్. ఇట్స్ మై ఇంటెన్షన్ ఇస్ ఓన్లీ ద పీపుల్ దోస్ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ మై ఎగ్జామినేషన్, దట్స్ ఆల్. So I'm not talking about general people. They have full of rights, of course. They will speak anything and whatever they want actually. But my intention is this. You remember, I'm especially my video, my class, this free distribution is purely for aspirants of different examinations, right? India-Bangladesh border security and chicken neck corridor. దీన్నే సిలిగురి కారిడార్ కూడా అంటారు నాన్న. ఇది ఎంత సీరియస్ ఇష్యూ అంటే, ఈ కారిడార్ కనుక క్లోజ్ అయిందంటే మనకి మెయిన్ ల్యాండ్ ఆఫ్ ఇండియాతో కంప్లీట్ నార్త్ ఈస్ట్ మొత్తం పోతుందండి. అందుకే చాలా ఇంపార్టెంట్. ఇంతవరకు ప్రీవియస్ గవర్నమెంట్ దాని మీద ఫోకస్ చేయలేదు అక్కడ వెస్ట్ బెంగాల్లో. ఇప్పుడు వచ్చిన బీజేపీ గవర్నమెంట్ ఉంది కదా, వాళ్ళు ప్రైమరీ ఇష్యూ తీసుకున్నారు. ఎందుకంటే దాని మీద బంగ్లాదేశ్ కావచ్చు, చైనా కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, ఎప్పుడెప్పుడు దాన్ని సర్వనాశనం చేద్దామని చూస్తున్న ఇష్యూస్లో బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ అక్కడ గవర్నమెంట్ మారడంతో ఈ ఇష్యూ చాలా టేకప్ చేయబడింది. అది ఒక ఏదో స్టేట్కి సంబంధించింది కాదు, ఈ కంట్రీ మన అందరికి సంబంధించిన విషయం అనమాట. వెస్ట్ బెంగాల్ గవర్నర్ ఆర్ఎన్ రవి expressed concern regarding unfenced stretches along the ఇండియా-బంగ్లాదేశ్ బోర్డర్. మీకు తెలుసు ఆర్ఎన్ రవి గారు ఈజ్ గవర్నర్, మొన్నటి తమిళనాడులో ఉన్నారు. హీఈస్ నాట్ అన్ ఆర్డినరీ పర్సన్ ప్లీజ్. మనకి ఎట్లయితే ఎన్ఎస్ఏ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఉన్నారో దాని డెప్యూటీగా వీళ్ళు పనిచేశారు. అంటే దట్స్ ఎ బిగ్ ఆర్డినరీ పర్సనాలిటీ కాదు ఆయన. మనకి ధోబాల్ సాబ్ ఆయన అదే టీంలో, అంటే దానికి నెక్స్ట్ టు హిమ్ లాగా వర్క్ చేశారు. హీ ఆల్సో ఎంఫసైజ్డ్ స్ట్రెంథనింగ్ ద స్ట్రాటజికల్లీ ఇంపార్టెంట్ చికెన్ నెక్ కారిడార్, దట్ ఈస్ సిలిగురి కారిడార్, విచ్ కనెక్ట్స్ మెయిన్ ల్యాండ్ ఇండియా టు ద నార్త్ ఈస్ట్. సిలిగురి కారిడార్ పాయింట్ ఆఫ్ వ్యూలో, బోర్డర్ మేనేజ్మెంట్ అండ్ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో మెయిన్స్కి యూజ్ అవుతుందన్న. అట్లాగే ఇండియా ఆస్ట్రేలియా డిఫెన్స్ మినిస్టర్స్ డైలాగ్, ఇది మీకు జస్ట్ స్క్రీన్ షాట్ తీసుకొని చూడండి. తర్వాత సైన్స్ టెక్నాలజీ అండ్ ఏఐ. Science and Technology Minister Jitendra Singh stated that India has transformed from a technology follower to a technology leader. ఇది ఒకప్పుడు మనం ఎవరైనా ఇస్తే తీసుకొని చేసుకునే వాళ్ళం. ఇప్పుడు మనకి సెల్ఫ్ సఫిషియన్సీ, దట్ యు నో దట్ ఈస్ వాట్ బ్యాలెన్స్డ్ ఏఐ అడాప్షన్, హ్యూమన్ ఏఐ కొలాబరేషన్, గ్రోయింగ్ ఇన్నోవేషన్ ఇకోసిస్టమ్, స్పేస్ ఎకానమీ వర్త్ అప్రాక్సిమేట్లీ 9 billion అన్న. గుర్తుపెట్టుకోండి, రైట్? అదొక పెద్ద ఇండస్ట్రీ అయిపోయింది, స్పేస్ ఇండస్ట్రీ. మనకి 9 billion ద ఎకానమీ వర్త్ ఈజ్ వాట్ నో. అంటే స్పేస్ మీకు తెలుసు, ఇస్రో ఆపరేషన్స్ కావచ్చు, రైట్, మన స్పేస్ ఆపరేషన్స్ కావచ్చు, ఇట్ రీచ్ టు $9 billion. యూ ఇమాజిన్ దట్ హౌ ఇట్ వాస్ వెరీ మైన్యూట్. మనం పిక్చర్స్ కూడా చూసాం, అబ్దుల్ కలాం లాంటి వాళ్ళ దగ్గర నుంచి చూసినట్టు అవుతే, రైట్? అంతకుముందు మీరు అన్నీ చూస్తున్నారు, కానీ సైకిల్ పైన, ఎద్దుల బండి పైన మన తీసుకెళ్ళి లాంచింగ్ స్టేషన్ తీసుకుపోయిన సిచ్యువేషన్స్ చూసాం. అలాంటి నుండి ఇప్పుడు వీఆర్ నౌ ఇట్ ఈస్ ఎ వెరీ బిగ్ one of the topmost nations in the field of what you can say, right, the space. In fact, అంత డెవలప్మెంట్ అనమాట. వరల్డ్ నో టొబాకో డే నిన్ననే మనం చేసాం, ఇది WHO టేకప్ చేసిపోయింది. థీమ్ ఏంటంటే, నిన్న కూడా ఈ క్వశ్చన్ నేను అడిగాను, అన్మాస్కింగ్ ద అపీల్, కౌంటరింగ్ నికోటిన్ అండ్ టొబాకో ఎడిక్షన్.
రిమెంబర్ ఇంటర్నేషనల్ అఫేర్స్ అండ్ యుఎస్ ఇరాన్ న్యూక్లియర్ నెగోషియేషన్స్, అది నడుస్తూ ఉంది, అది నడుస్తూనే ఉంటుంది. అన్ఫార్చునేట్లీ ఎప్పుడు ఎండ్ అవుతుందో తెలియదు. మియన్మార్ ఎక్స్ప్లోజన్, అక్కడ మియన్మార్లో చాలామంది చనిపోయారండి. సో అదొక ఎక్స్ప్లోజన్ అయింది. దీని క్వశ్చన్ దీని ఫ్రీవే అవసరం లేదు కానీ, బట్ అక్కడ ఒక వడ్ యూ కాల్ ఇక ఎథనిక్ గ్రూప్ ఉందండి. ద ఏరియా ఇస్ కంట్రోల్డ్ బై టాంగ్ నేషనల్ లిబరేషన్ ఆర్మీ, టిఎన్ఎల్ఏ, అన్ ఎథనిక్ గ్రూప్ అనమాట. సో దిస్ ఈజ్ వాట్ యాక్చువల్లీ టిఎన్ఎల్ఏ అనేది కూడా ఒక విచ్ కంట్రీస్ ఎథనిక్ గ్రూప్ అని అడిగేస్తే మియన్మార్ ఆ చెప్పడం కోసమే నేను ఈ న్యూస్ దాన్ని తీసుకోవడం జరిగింది నాన్న. అలాగే సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్, మీకు తెలుసు నిన్నటి ఎండింగ్లో నేను చెప్తున్న విషయాన్ని ఇప్పుడు వాళ్ళు ప్రూవ్ చేశారు. కంగ్రాచులేషన్స్ టు దిస్ వండర్ఫుల్ మై యంగ్స్టర్స్, ఆఫ్ కోర్స్ డబుల్ స్పేరిటీస్. సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి and Chirag Shetty won the Singapore Open men's doubles titles by defeating Indonesia's Muhammad Shohibul Fikri and Fazar Alfian. I don't know the names of them, అందుకే నేను ఎక్స్పర్ట్ కాదు వాళ్ళ పేర్ల విషయంలో. దిస్ వాజ్ దేర్ ఫస్ట్ టైటిల్ ఇన్ 2 years. 2 yearsలో మన వాళ్ళకి విచ్ వెరీ బిగ్ డెవలప్మెంట్, ఫెంటాస్టికల్లీ. యాక్చువల్లీ మొన్న సెమీస్ అప్పుడే వాళ్ళు కొరియన్ని అంటే వరల్డ్ నెంబర్ 1 టీంని కొట్టేశారు. అప్పుడే డిసైడ్ అయిపోయింది ఈసారి కప్పు మందే అని. అందుకే టైటిల్ సింగపూర్ టైటిల్ ఎవరిది అంటే మన వాళ్ళది. దట్ ఈస్ ద సత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి అండ్ చిరాగ్ శెట్టి. సో ఐపీఎల్ క్రికెట్ ఫైనల్స్ నేను మీరు చూశారు, ఏ టీం గెలిచిందో మీకు తెలుసు. సో నో నీడ్ ఆఫ్ డిస్కసింగ్ అగైన్ దట్. ఆఫ్ కోర్స్ ఆర్సీబీ, దాంట్లో విరాట్ కోహ్లీ 75 అన్బీటన్ చేయడం వల్ల ఆయనకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చింది. తర్వాత కెప్టెన్ రజిత్ పట్టిదార్ అనమాట. అన్నింటికంటే హైలైట్ మనకి ఇతను వైభవ్ సూర్యవంశీ, అతనికి 5 అవార్డ్స్ ఏదో వచ్చినట్టుంది అద్భుతంగా, రైట్. ఆరెంజ్ క్యాప్, ఎంవిపి, రైట్. దిస్ ఈజ్ వాట్ యూ కెన్ సే. అండ్ ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డ్, దట్ ఈస్ వాట్ మోస్ట్ వాల్యూడ్ ప్లేయర్ అనమాట ఎంవిపి అంటే. అవార్డ్స్ ఇలాగే ఇవన్నీ చూశారు. ఇంకా 2 ఉన్నాయి ఎమర్జింగ్, మొత్తం 5 వచ్చినట్టుగా చూశాను. తర్వాత కగిసో రబాడా 1 పర్పుల్ క్యాప్. ఇద్దరు కూడా సేమ్. ఇది ఏది ఇప్పుడు దీస్ ఆల్సో బిలాంగ్స్ టు రబాడా, బిలాంగ్స్ టు ఐ థింక్ గుజరాత్ టైటన్స్, రైట్. సో అలాగా. నౌ కమ్ టు ది పాయింట్ బిట. అబిచ్వరి సుమన్ కళ్యాణ్పూర్ వీరు పరమపదించారు. సో దట్ వెటరన్ ప్లేబ్యాక్ సింగర్ సుమన్ కళ్యాణ్పూర్ passed away at the age of 89. Notable songs include ఆజ్కల్ తేరే మేరే ప్యార్ కే చర్చి. ఉన్నాయి కొన్ని పాయింట్స్, అవి పెద్ద ఇష్యూ కాదు. ఇక నాన్న ఇవన్నీ నేను చెప్పిన పాయింట్స్ ముందే. ఇప్పుడు విషయానికి వస్తే, కరెంట్ అఫేర్స్కి వస్తే మనకు 40 బిట్స్. నాకు తెలుసు ఇది ప్యూర్లీ క్లాస్ అండి, ఇది ఉత్తుత్తి వీడియో కాదండి. ఇది ఒక ఫ్రీ క్లాస్, కరెంట్ అఫేర్స్ క్లాస్ ఇట్ ఈస్, రైట్. మీరు వితౌట్ పేయింగ్ ఎనీథింగ్ యూఆర్ లిసనింగ్ టు మై క్లాస్, దట్స్ ఇంపార్టెంట్. ద రీసెంట్లీ డిస్కవర్డ్ కాపర్ ప్లేట్స్ ఎట్ మల్హర్ ఇన్ ఛత్తీస్గఢ్ ఆర్ అసోసియేటెడ్ విత్ విచ్ డైనాసిటీ. సో తెలుగులో చెప్పాల్సిన అవసరం లేదు, ఏ డైనాసిటీకి సంబంధించినవి అని మీకు తెలిసిందన్న. ఆప్షన్ ఏ చాళుక్య, బి పాండువంశీ, సి గుప్తా డైనాసిటీ, డి మౌర్య. బేటా మీకు ఆన్సర్ తెలిసింది, నేను చెప్పాల్సిన అవసరం లేదు. పాండువంశీ డైనాసిటీ. ఎందుకంటే అక్కడ ఎవరైతే నా ఫస్ట్లో విన్నారో అవన్నీ చాలా ఈజీగా మీరు చేయగలుగుతారండి. సో దట్ నా సెకండ్ క్వశ్చన్ కూడా మనకు నెదర్లాండ్స్ నుంచి తీసుకువచ్చిన ద ఏన్షియంట్ కాపర్ ప్లేట్స్ రీసెంట్లీ రిటర్న్డ్ టు ఇండియా ఫ్రమ్ ద నెదర్లాండ్స్ బిలాంగ్ టు విచ్ పీరియడ్. నాన్న ఇది కూడా మీకు తెలిసిన క్వశ్చన్, అక్కడ అడిగాం మనం. గుప్తా పీరియడా, మౌర్యన్ పీరియడా, చోళా పీరియడా. సో ఇట్ ఈస్ డెఫినెట్లీ చోళా పీరియడ్, సౌత్ ఇండియన్ డైనాసిటీ అని చెప్పాను. అట్లాగే జ్ఞాన్ భారతం అభియాన్ ఈజ్ రిలేటెడ్ టు ఇది ఏదేనికి సంబంధించింది? స్పేస్ రీసెర్చ్. తెలుగులో మీరు అఫ్ కోర్స్ చూస్తే కింద కనబడుతుంది కాబట్టి హ్యాపీగా చదువుకోవచ్చండి. స్పేస్ రీసెర్చ్, హెరిటేజ్ ప్రిజర్వేషన్, అగ్రికల్చర్ అండ్ ఆప్షన్ ఈజ్ డి. మీకు తెలుసు ఇది దేనికి ఎందుకు వస్తుంది? హెరిటేజ్ ప్రిజర్వేషన్. బేటా ద గాంజెటిక్ డాల్ఫిన్ ఈజ్ ప్రైమరీలీ ఫౌండ్ ఇన్ గంగా డాల్ఫిన్, అరేబియన్ సియా, బే ఆఫ్ బెంగాలా, లేకపోతే గంగా బ్రహ్మపుత్ర రివర్ సిస్టమ్. ఎగ్జాక్ట్లీ దట్ ఓన్లీ ది ఆన్సర్ ప్లీజ్. దీన్ని మనం నేషనల్ అక్వాటిక్ యానిమల్ అంటాం. దేని బేట గాంజెటిక్ డాల్ఫిన్ని, దిస్ ఈజ్ వాట్ నేషనల్ అక్వాటిక్ యానిమల్, రిమెంబర్. తర్వాత ద కన్జర్వేషన్ ఆఫ్ గాంజెటిక్ డాల్ఫిన్ ఈజ్ అసోసియేటెడ్ విచ్ ప్రోగ్రామ్? ఆప్షన్ ఏ ప్రాజెక్ట్ టైగర్. ప్రాజెక్ట్ టైగర్ కాదు కదా బిట. సో నెక్స్ట్ వన్ ఈజ్ వాట్ నమామి గంగే. ఎగ్జాక్ట్లీ నమామి గంగే రైట్ ఆన్సర్ అండి. మీకు అదే క్వశ్చన్ ఇక్కడ అడుగుతున్నాను వెంటనే, ఏది నేషనల్ అక్వాటిక్ యానిమల్ అని. ఇండియాస్ నేషనల్ ఈజ్ వాట్? దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ దట్ ప్లీజ్? గాంజెటిక్ డాల్ఫిన్. దెన్ 7th క్వశ్చన్ బిట, who assumed office as the new Chief of Defence Staff CDS? Yes, General N.S.
రాజ సుబ్రమణి గుర్తుపెట్టుకోండి. ద పోస్ట్ ఆఫ్ సిడిఎస్ వాజ్ క్రియేటెడ్ ఇన్ విచ్ ఇయర్? ఐ టోల్డ్ యూ ఆల్రెడీ, 2019. అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ బికేమ్ ఎయిర్ చీఫ్ మార్షల్, ఎయిర్ చీఫ్ మార్షల్, అండ్ సెకండ్ వన్ ఈస్ చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్. ఎస్, అది కూడా మనం డిస్కస్ చేస్తుంది, చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ అండి. అలాగే 10th వన్, ఇండియాస్ యాక్ట్ ఈస్ట్ పాలసీ ఈజ్ క్లోజ్లీ కనెక్టెడ్ విత్ విచ్ నేబరింగ్ కంట్రీ? నేపాల్, భూటాన్, మియన్మార్. ఇప్పుడు బికాస్ మియన్మార్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు చాలా ఇంపార్టెంట్ బిట్ బి అది. నెక్స్ట్ 11th క్వశ్చన్లో, సారీ ఆప్షన్ సి కదా, బి అన్నాను, సి అండి. యా, మియన్మార్ లైస్ ఎట్ ద కాన్ఫ్లుయెన్స్ ఆఫ్ విచ్ పాలసీస్? ఆప్షన్ ఏ. ఓకే, 3 పాలసీస్ ఇచ్చాం, ఇలా ఏది కరెక్ట్ అడుగుతున్నాం. నేబర్హుడ్స్ ఫర్ కరెక్ట్, యాక్ట్ ఈస్ట్ పాలసీ, మహాసాగర్ పాలసీ. ఏ చాలా కరెక్ట్ నాన్న. సో ఆప్షన్ డి పెట్టండి. ద సేక్రెడ్ రెలిక్స్ ట్రాన్స్పోర్టెడ్ టు మంగోలియా ఆర్ అసోసియేటెడ్ విత్ మహావీర, బుద్ధానా, గురు నానక, అశోకన? ఆన్సర్ తెలుసు మీకు, బుద్ధ. విచ్ ఎయిర్ క్రాఫ్ట్ ట్రాన్స్పోర్టెడ్ ద బుద్ధ రిలిక్స్ టు మంగోలియా? మంగోలియా is what option? This is what you can say the Gajraj is what? IL-76 Gajraj. నేను అది చెప్పడం జరిగింది మీకు న్యూస్ అనలైజ్ చేస్తున్నప్పుడు. రాజ్యసభ ఎలక్షన్స్ ఆర్ కండక్టెడ్ బై ఎలక్షన్ కమిషన్. సో ఆప్షన్ ఈస్ బి, 324. ఆర్టికల్ 324 ఆఫ్ కోర్స్ దే షల్ బి ఎన్ ఎలక్షన్ కమిషన్ అని చెప్పి మిగతా అవన్నీ కూడా మీకు ఉంది, ఒకసారి చూసేసుకోండి, అయిపోతుంది వాళ్ళే. దెన్ హౌ మెనీ రాజ్యసభ సీట్స్ ఆర్ గోయింగ్ ఫర్ బైఎనియల్ ఎలక్షన్స్? 24 అని చెప్పాను. స్టేట్స్ నేమ్ కూడా మీకు మెన్షన్ చేయడం జరిగింది. ఖేత్ బచావో అభియాన్ వాజ్ లాంచ్డ్ ఫ్రమ్, ఎస్, మధ్యప్రదేశ్ ఆఫ్ రైసెన్, RAISEN, అది మధ్యప్రదేశ్ డిస్ట్రిక్ట్ అని చెప్పడం జరిగింది బేట. ఖేత్ బచావో అభియాన్ ఈజ్ మెయిన్లీ రిలేటెడ్ టు అర్బన్ డెవలప్మెంటా, సైంటిఫిక్ ఫార్మింగా, డిఫెన్స్ ప్రొడక్షన్ కాదు, అర్బన్. సో ఆన్సర్ ఇస్ వాట్? సైంటిఫిక్ ఫార్మింగ్ అని పెట్టుకోండి. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ బేట, 18th క్వశ్చన్లో, సాయిల్ హెల్త్ కార్డ్ స్కీమ్స్ ఎయిమ్స్ టు క్రాప్ ఇన్సూరెన్స్, సాయిల్ న్యూట్రియంట్ అసెస్మెంట్, ఇరిగేషన్, అండ్ ఆన్సర్ ఇస్ వాట్? సాయిల్ న్యూట్రియంట్ అసెస్మెంట్, కాబట్టి బి పెట్టండి. పిఎం కిసాన్ ప్రొవైడ్స్ యాన్యువల్ అసిస్టెన్స్ ఆఫ్ 6,000 రూపీస్ అన్న. ఆప్షన్ ఈస్ డి ఆల్రెడీ. దెన్ 20th క్వశ్చన్ ఒకసారి చూసినట్టు అయితే, పిఎం కిసాన్ మాన్ ధన్ యోజన ప్రొవైడ్స్ ఏ మంత్లీ పెన్షన్ ఆఫ్ ₹3,000. అక్కడ తెలుగులో మీకు కనబడుతున్న విషయం, దీని ద్వారా ఎంత వస్తుంది పెన్షన్కి అనేది మంత్లీ. 21st, విచ్ మినిస్ట్రీ లాంచ్డ్ పిఎం మత్స్య సంపద యోజన? ఫిషరీషా, స్పేసా? ఇక మత్స్య సంపద అన్నప్పుడు ఫిషరీసే కదా, ఆప్షన్ ఏ పెట్టేసేయండి. నౌ 22nd, విచ్ ఆర్గనైజేషన్ డిప్లాయిడ్ సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ ఫర్ ద ఆన్మార్క్ పోర్టల్? సిబిఎస్ఈ. ఇది బర్నింగ్ ఇష్యూ మీకు తెలుసండి, వెరీ అన్ఫార్చునేట్, అది సైబర్ అటాక్ జరిగింది అనే విషయం మీకు చూశారు. 23rd, ద చికెన్ నెక్ కారిడర్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ సిలిగురి అని చెప్పండి. ఆప్షన్ బి అండి. వెస్ట్ బెంగాల్, మీరు ఇది చాలా సీరియస్ ఇష్యూ అనమాట. ఇది టోటల్ నార్త్ ఈస్ట్కి, మెయిన్ ల్యాండ్ ఆఫ్ ఇండియాకి కనెక్షన్ ఇదే. సో నెక్స్ట్ 24th, ద సిలిగురి కారిడార్ కనెక్ట్స్, ఎస్, ఇందాక చెప్పా, నార్త్ ఈస్ట్ దేన్ని కనెక్ట్ చేస్తుంది? నార్త్ ఈస్ట్ ఇండియా విత్ మెయిన్ ల్యాండ్ ఇండియా అనమాట. 25th వెళ్ళినట్టు అయితే, ఇండియా ఆస్ట్రేలియా డిఫెన్స్ మినిస్టర్స్ డైలాగ్ వాజ్ కో-చైర్డ్ బై రాజ్నాథ్ సింగ్ అండ్ వాళ్ళ మినిస్టర్ అనమాట. ఆయన పేరు ఏంటి అనేది మీరు చూస్తే, రిచర్డ్ మ్యాడ్లెస్, ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్ నాన్న, కరెక్ట్ ఆన్సర్ అది. నేను 26th వెళ్ళినట్టు అవుతుంది. ఇండియా ఆస్ట్రేలియా డిఫెన్స్ డైలాగ్ మెయిన్లీ ఫోకసెస్ ఆన్ 3లో ఏది కరెక్ట్, మొత్తం కరెక్ట్ అడుగుతారు అనమాట. సో డిఫెన్స్ కోఆపరేషన్, మిలిటరీ what is that here? Interoperability, yes, exactly. Next one, D, co-production opportunities. Yes, exactly. Just a second. Yes, the కొంచెం visibility difference వచ్చేసింది, no problem at all. Interoperability, that is what actually, please, exactly option, okay. మొత్తం కరెక్ట్ అండి, D correct answer. I'm sorry. Then go to question number 27. According to Union Minister Jitendra Singh, India's space economy currently valued ఎంత approximately, అది కూడా మీకు చెప్పాను, 9 billion. ఆ రేంజ్లో ఉంది మన మార్కెట్ స్పేస్ ది అని చెప్పడం. వరల్డ్ నో టొబాకో డే ఈజ్ అబ్జర్వ్డ్ ఎవ్రీ ఇయర్ May 31st. దెన్ ద థీమ్ ఆఫ్ వరల్డ్ టొబాకో డే ఈజ్ వాట్ యాక్చువల్లీ? ఇది సి అండి. అన్మాస్కింగ్ ద అపీల్ కౌంటరింగ్ నికోటిన్ అండ్ టొబాకో ఎడిక్షన్. డొనాల్డ్ ట్రంప్ రీసెంట్లీ స్టేటెడ్ that the US is close to reaching a nuclear agreement with which nation? తలనొప్పి నేషన్స్, ఇద్దరికి వాడికి పని లేదు, మనకి వీడికి పని లేలాగా తయారైపోయింది, ఇరాన్. దెన్ కమ్ టు ది పాయింట్ ఆఫ్
31st. సో వెరీ అన్ఫార్చునేట్, అది ఎప్పుడు సాల్వ్ అవుతే వరల్డ్ బాగుపడుతుందండి, అది ఒక మన ప్రాబ్లం కాదు. ది ఆబ్జెక్టివ్ ఆఫ్ యుఎస్ ఇరాన్ నెగోషియేషన్స్ ఈస్ ప్రైమరీలీ రిలేటెడ్ టు ట్రేడ్ అగ్రిమెంట్, న్యూక్లియర్, ఎస్, నాన్ ప్రొలిఫరేషన్. దిస్ ఇస్ ది ఆన్సర్ ప్లీజ్. 32nd question, the Singapore Open title was won by which Indian men's doubles pair? Yes, Satvik Sairaj Rankireddy and Chirag Shetty. Then Satvik and Chirag defeated which country's pair in the Singapore Open title? That open final is this is what Indonesian Anna, because option D and D. Like a Royal Challengers Bengaluru won the IPL 2026 title by defeating, yes, Gujarat Titans. అట్లాగే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ వరకు వచ్చింది, దట్ ఈస్ యూ కెన్ సీ విరాట్ కోహ్లీ. దెన్ బెటర్ 36 తీసుకున్నట్టు అయితే హూ, ఎస్, క్యాప్టెన్ ద రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఇట్ ఈస్ రజత్ పటీదార్. హూ వన్ ద ఆరెంజ్ క్యాప్ ఇన్ IPL 2026 ఇస్ వండర్ఫుల్ యంగ్ బాయ్ వైభవ్ సూర్యవంశీ, మీకు తెలుసు. అట్లాగే వైభవ్ సూర్యవంశీ ఆల్సో వన్ మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్, అట్లాగే అండ్ ఎమర్జింగ్ ప్లేయర్, ఎట్ ది సేమ్ టైమ్ ఆరెంజ్ క్యాప్, అన్నీ వచ్చాయి అబ్బాయికి. సో ఆప్షన్ డి అండి. దెన్ హూ వన్ ద పర్పుల్ క్యాప్ ఇన్ IPL 2026? దట్ ఈస్ రబాడా. వాట్స్ హిజ్ నేమ్? Kagizo Rabada. Correct. Veteran singer Suman Kalyanpur was primarily associated with classic dancer, playback singing. Then last question of the day, Suman Kalyanpur voice was often compared with, yes, Lata Mangeshkar. So that's, you can say, option C beta. You observe that one. ఇలా ఒక బ్యూటిఫుల్ ప్రోగ్రామ్ ఇది ఫ్రీగా నేను ఆర్గనైజ్ చేస్తున్నాను. సో ప్లీజ్ షేర్ ఇట్ టు వెరీ యంగ్ మెజారిటీ పీపుల్ ప్లీజ్. అలాగే సబ్స్క్రైబర్స్ అంతా కూడా ఇది నేను తర్వాత చూస్తా అనుకోకండి. దానివల్ల సార్ నా మీ చాయిస్, కానీ ఈ రోజు కంప్లీట్ చేసుకుని మై యంగ్స్టర్స్, వై టు కీప్ అసైడ్. హ్యావ్ ఎ గ్రేట్ టైమ్. విల్ మీట్ విత్ అనదర్ వీడియో ఇన్ సేమ్ సెల్ ద ఫెంటాస్టికల్లీ. బై బై ఎవ్రీబడి.